మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి టాటా గ్రూప్ గురించి తెలిసే ఉంటుంది. మన ఇండియాలో ఫస్ట్ స్టీల్ ప్లాంట్ని 1907లో టాటాలే తీసుకొచ్చారు. అలానే ఇండియాలో ఉన్న సర్వీస్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఒక ఇంపార్టెంట్ సెక్టార్. అయితే ఇండియాలో ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఒక్క కంప్యూటర్ని అమెరికా నుంచి అద్దెకి తెచ్చి స్టార్ట్ చేసిన టీసీఎస్ ఈరోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీల లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎలా అయితే స్టీల్ ప్లాంట్ని పరిచయం చేశారో అలానే టీసీఎస్తో టాటాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇండియాకి పరిచయం చేశారు. కానీ టీసీఎస్ని ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీగా లాంచ్ చేయకుండా పంచ్డ్ కార్డ్స్ మీద ఉన్న డేటాని అనలైజ్ చేయడానికి టీసీఎస్ని అప్పట్లో స్టార్ట్ చేశారు. అయితే 2024లో టీసీఎస్ ఎక్స్పోర్ట్ చేసిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంతో తెలుసా? సుమారుగా $199 బిలియన్. సో ఈ వీడియోలో అసలు టీసీఎస్ని టాటా గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేసింది, టాటాలు ఎలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇండియాకి పరిచయం చేశారో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అసలు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఎదిగిందో తెలియాలంటే మీకు ఒక వ్యక్తి గురించి తెలియాలి. ఆయనే మిస్టర్ ఎఫ్సి కోహ్లీ. ఎఫ్సి కోహ్లీ గురించి మీకు వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ అర్థమవుతుంది. 1960s టైంలో ఇండియాలో కంప్యూటర్స్ ఉండేవి కాదు. అసలు ఏమైనా డేటా స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా బుక్స్లో మాత్రమే రాసి స్టోర్ చేసేవారు. అయితే 1960s టైంకే టాటా గ్రూప్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీగా ఉండేది. టాటా బిర్లా అనే పేరు మీరు వినే ఉంటారు. ఇండియన్ బిజినెస్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయడానికి టాటా బిర్లా అనే పేరుని వాడేవారు. అయితే 1960స్కే టాటా స్టీల్ లాంటి హై రెవెన్యూని జనరేట్ చేసే కంపెనీస్ టాటా గ్రూప్ కింద ఉన్నాయి. సో ఆ టైంలో టాటా గ్రూప్లో జరిగిన బోర్డ్ మీటింగ్లో టాటా కంపెనీ కింద ఉన్న సబ్సిడరీ కంపెనీస్లో పనిచేసే అందరూ సీఈఓస్ అక్కడికి అటెండ్ అయ్యారు. అండ్ ఆ టైంలో జేఆర్డి టాటా గారు టాటా గ్రూప్కి చైర్మన్గా ఉన్నారు. సో మిగిలిన టాటా కంపెనీస్లో పనిచేసే వాళ్ళందరూ కంపెనీ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయడం కష్టంగా ఉందని చెప్పారు. ఈ డేటాని అంతటినీ బుక్స్లో మెయింటైన్ చేయడం కష్టమని నెక్స్ట్ జనరేషన్కి అప్డేట్ అవుదామని జేఆర్డి టాటా గారు అనుకున్నారు. జేఆర్డి టాటా గారు అప్పటికి ఒక కంప్యూటర్ని కొందాం అనుకున్నారు. కానీ ఆ టైంలో ఇండియన్స్కి కంప్యూటర్స్ అంటే ఏంటో తెలీదు. అండ్ గవర్నమెంట్ కూడా కంప్యూటర్స్ని ఇండియాకి తీసుకురావాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టింది. అండ్ చాలామంది రైటర్స్ కంప్యూటర్స్ ఇండియాకి వస్తే వాళ్ళ జాబ్స్ పోతాయని చాలా భయపడేవారు. అంటే సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఏఐ వచ్చి జాబ్స్ని రీప్లేస్ చేస్తుందని అందరూ ఎలా అయితే భయపడుతున్నారో అలా టైంలో బుక్ రైటర్స్ చాలా భయపడేవారు. కానీ జేఆర్డి టాటా గారు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఐబిఎం కంపెనీ దగ్గర నుంచి ఒక కంప్యూటర్ని లీజుకి తీసుకొచ్చారు. సో ఇలా ఒక కంప్యూటర్తో ఇండియాస్ ఫస్ట్ ఐటీ కంపెనీ స్టార్ట్ అయింది. అదే టాటా కంప్యూటర్ సిస్టమ్స్. అయితే 1960స్లో టీసీఎస్ కంపెనీ చేసే పని ఏంటంటే ఆ టైంలో మెమరీ కార్డ్స్ అండ్ పెన్ డ్రైవ్స్ లాంటి స్టోరేజ్ సిస్టమ్స్ ఉండేవి కాదు. సో పంచ్డ్ కార్డ్స్ అనే పేపర్స్ ఉండేవి. పంచ్డ్ కార్డ్స్ అంటే ఒక పేపర్ మీద డాట్స్ అండ్ ఉన్న గ్యాప్స్తో పేపర్స్ని ప్రింట్ చేసి వాటి ఆధారంగా డేటాని స్టోర్ చేసేవాళ్ళు. అయితే ఇది ఆ టైంలో బుక్స్ మీద డేటా స్టోర్ చేయడం కంటే కొద్దిగా సింపుల్గానే ఉండేది. అయితే టీసీఎస్ కంపెనీ స్టార్టింగ్లో ఈ డేటాని స్టోర్ చేసి అవసరమైనప్పుడు వాటిని అనలైజ్ చేయడమే టీసీఎస్ కంపెనీ యొక్క పని. అయితే స్టార్టింగ్లో టాటా స్టీల్ యొక్క డేటాని మాత్రమే స్టోర్ చేసేవాళ్ళు. తర్వాత టాటా మోటార్స్ యొక్క డేటాని కూడా స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 1970s వచ్చే వరకు అంటే 2 years పాటు ఓన్లీ టాటా గ్రూప్ కోసం మాత్రమే టీసీఎస్ కంపెనీ పనిచేసేది. నేను వీడియో స్టార్టింగ్లో ఎఫ్సి కోహ్లీ గురించి చెప్పాను కదా, ఆయనే టీసీఎస్ కంపెనీకి ఫస్ట్ సీఈఓ. అయితే ఎఫ్సి కోహ్లీ గారు గమనించిన దాని ప్రకారం ఇండియాలో చిన్న చిన్న కంపెనీలన్నీ వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఎలానో మన దగ్గర మాత్రమే ఇండియాలో కంప్యూటర్ ఉంది. సో B2B బిజినెస్ మోడల్ని ఫాలో అయ్యి మిగతా కంపెనీస్ డేటాని స్టోర్ చేస్తే టీసీఎస్కి రెవెన్యూ జనరేట్ అవుతుందని ఎఫ్సి కోహ్లీ గారు గమనించారు. అండ్ ఈ ఐడియాని జేఆర్డి టాటాకి చెప్తే అండ్ టాటా గారు కూడా ఈ ఐడియాకి ఒప్పుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఏ కంపెనీ కూడా ఆ టైంలో కంప్యూటర్స్ని పెద్దగా నమ్మేవి కాదు అండ్ నమ్మి వాళ్ళ డేటాని ఇచ్చేవి కాదు. అండ్ టీసీఎస్కి 2 years పాటు అసలు ఒక్క క్లయింట్ కూడా దొరకలేదు. అండ్ 1971లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
టీసీఎస్తో పార్ట్నర్షిప్ చేసుకుంది. సెంట్రల్ బ్యాంక్లో ఎంతమంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, ఎంత డిపాజిట్ చేశారు, ఇలాంటి మొత్తం డేటాని టీసీఎస్లో కంప్యూటర్స్ అండ్ పంచ్డ్ కార్డ్స్ మీద స్టోర్ చేయడానికి టీసీఎస్తో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్నర్షిప్ చేసుకుంది. అండ్ తర్వాత ఇది వర్క్ అవుతుందని చాలా బ్యాంక్స్కి అర్థమైంది. ఎలాగో ఇండియాలో టీసీఎస్ ఒకటే డేటాని స్టోర్ చేస్తూ మోనోపోలీగా ఉంది కాబట్టి ఎవరైనా టీసీఎస్ దగ్గరికే రావాలి. సో ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఇండియాలో ఉండే మరో 14 బ్యాంకులు టీసీఎస్ కంపెనీతో వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడానికి పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. అండ్ తర్వాత ఇండియాలో స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి టోటల్గా స్టీల్ ఇండస్ట్రీని ఎలా అయితే టాటాలు డెవలప్ చేశారో అలానే ఐటీ ఇండస్ట్రీని కూడా టాటాస్ డెవలప్ చేశారు. అది ఎలా అంటే టీసీఎస్కి ఫస్ట్ సీఈఓ అయిన ఎఫ్సి కోహ్లీ గారు ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ సెంటర్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. ఎఫ్సి కోహ్లీ గారు సాఫ్ట్వేర్ రీసెర్చ్ సెంటర్ గురించి జేఆర్డి టాటా గారితో చెప్పారు. అండ్ జేఆర్డి టాటా గారు కూడా దీనికి ఒప్పుకున్నారు. ఇలా ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ సెంటర్ పెట్టే కెపాసిటీ ఆ టైంలో ఓన్లీ టాటా కంపెనీ దగ్గర మాత్రమే ఉండేది. సో 1981లో పూణేలో టాటా సాఫ్ట్వేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ని ఓపెన్ చేశారు. ఇది ఎలా అంటే ఆ టైంలో ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వవు కానీ ఎయిర్పోర్ట్ కట్టినట్టు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా చూసేది కాదు. సో టీసీఎస్ కంపెనీని B2B బిజినెస్ మోడల్లోకి మార్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇండియాకి పరిచయం చేసినందుకు అండ్ ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ సెంటర్ని ఓపెన్ చేసినందుకు ఎఫ్సి కోహ్లీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీగా పిలుస్తారు. అండ్ తర్వాత 1981లో పూణేలో ఉన్న ఈ రీసెర్చ్ సెంటర్ని చూసి అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బూమ్ అవుతుందని గమనించిన నారాయణ మూర్తి గారు ఇన్ఫోసిస్ని తర్వాత స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత టీసీఎస్ని చాలా సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేశారు. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని అందించే కంపెనీగా మార్చేశారు. స్టార్టింగ్లో ఓన్లీ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి మాత్రమే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించేది. తర్వాత ఇన్సూరెన్స్, రీటైల్, ఎనర్జీ, గవర్నమెంట్ కంపెనీస్కి అండ్ మీడియా, ఎడ్యుకేషన్, టెలికమ్యూనికేషన్స్ అండ్ హెల్త్ కేర్ ఇలా చాలా సెక్టార్స్ ఆఫ్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని టీసీఎస్ కంపెనీ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ 2006లో టీసీఎస్ కంపెనీ ఇండియన్ రైల్వేస్కి, క్యాటరింగ్ సర్వీసెస్కి అండ్ టూరిజంకి ఒక ఈఆర్పి సిస్టమ్ని డెవలప్ చేసింది. అండ్ నెక్స్ట్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా UTI. ఇండియాలో పాన్ కార్డ్స్ని వెరిఫై చేసి తయారు చేసే కంపెనీస్ 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి NSDL అయితే మరొకటి UTI. అయితే UTI ఒక గవర్నమెంట్ కంపెనీ. అయితే UTIకి బ్యూరో సర్వీసెస్ని టీసీఎస్ కంపెనీయే అందించేది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రైవేట్ కంపెనీస్కి టీసీఎస్ కంపెనీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. టాటా కంపెనీ రీసెర్చ్ సెంటర్తో ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పునాది వేస్తే 1984లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఐటీ సెక్టార్ని ఒక ఇండస్ట్రీగా తీసుకొచ్చారు. ఇక్కడి వరకు టీసీఎస్ కంపెనీ గురించి ఇండియా వాళ్ళకే తెలుసు. కానీ 1999లో వచ్చిన Y2K బగ్ వలన ప్రపంచం మొత్తానికి టీసీఎస్ కంపెనీ గురించి తెలిసింది. Y2K బగ్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా స్టోరేజ్ కోసం పంచ్డ్ కార్డ్స్ని వాడేవారు. తర్వాత 1990స్లో పెన్ డ్రైవ్స్ అండ్ మెమరీ కార్డ్స్ వచ్చేసాయి. అండ్ తర్వాత స్టోరేజ్ స్పేస్ని సేవ్ చేయడానికి అమెరికన్స్ డేట్లో ఉన్న ఇయర్లో 2 డిజిట్స్ని మాత్రమే ఎంటర్ చేసేవాళ్ళు. అంటే 2025ని 25గా పెట్టేవాళ్ళు. సో 20 స్పేస్తో ఇంకో 2 డిజిట్స్ని రాసుకోవచ్చు. ఇది స్టార్టింగ్లో బాగా వర్క్ అయింది. కానీ 2000s వచ్చేటప్పటికి మళ్ళీ 2001కి 1901కి ఉన్న డిఫరెన్స్ తెలీదు. ఇది ఆ టైంలో ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. అండ్ అప్పటికే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. సో కొత్తగా మళ్ళీ డేటాని ఎంటర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ Y2K బగ్ని సాల్వ్ చేసిన 2 ఇండియన్ కంపెనీస్ టీసీఎస్ అండ్ సత్యం కంప్యూటర్స్. ఎప్పుడైతే Y2K బగ్ని టీసీఎస్ కంపెనీ సాల్వ్ చేసిందో టీసీఎస్ కంపెనీ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. అండ్ 2001 తర్వాత ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా వేగంగా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. అండ్ 2021లో టీసీఎస్తో ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడరీ కంపెనీ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI టీసీఎస్తో పార్ట్నర్షిప్ చేసుకుంది.
2021 నుంచి ఉన్న ఆధార్ కార్డ్స్ యొక్క బయోడేటా అండ్ టోటల్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ టీసీఎస్లో ఉన్న డేటాబేసెస్లో స్టోర్ చేసుకోవడానికి యుఐడిఏఐ టీసీఎస్తో పార్ట్నర్షిప్ చేసుకుంది. అండ్ 2024కి వచ్చేటప్పటికి టీసీఎస్ కంపెనీ 55 కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది. అండ్ 500+ ఆఫీసెస్ టీసీఎస్ కంపెనీకి ఉన్నాయి. అండ్ 2021లో $200 బిలియన్ వాల్యూషన్కి టీసీఎస్ కంపెనీ రీచ్ అయింది. ఇంత వాల్యూషన్కి ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రీచ్ అయిన ఫస్ట్ కంపెనీ టీసీఎస్. అయితే ఇలా ఇండియాని స్టీల్ ఇండస్ట్రీ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇండియాని డెవలప్ చేసినట్టుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈరోజు ఇండియాని టీసీఎస్ కంపెనీ డెవలప్ చేసింది. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్ని కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.